మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్ఛేన మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని పర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అది కూడా సశాస్త్రీయంగా. ఇందులో నా కల్పనను కానీ, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధాలు కానీ, కోతలకు ఇటువంటి ఉంటారు మామూలుగా వాడుక పదంలో, అలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్తాం. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కానీ, లేదా మిమ్మల్ని బాధ పెట్టేసి భయపెట్టేసి ఏవో జపాలు తపాలు చెయ్యాలి అనేటటువంటి తాపత్రయం కూడా ఏమీ లేదు. శాస్త్రం ఎంతవరకు అంతవరకు మనం చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం గోచారం మాత్రమే. దీని ఫలితం ఒక 10 to 15% ఉంటుంది. నిష్ణాతులైన వారు చెప్తే, మామూలుగా ఏదో సగం సగం తెలుసుకుని చెప్తే అది ఎంత పర్సెంటేజ్ ఉంటుందో భగవంతుడికే తెలియాలి. కాబట్టి మిగతాదంతా కూడా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర మీ తాలూకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివన్నీ ఉన్నట్టయితే వ్యక్తిగత జాతకం రాయించుకోండి. అది 100కి 75% జరుగుతుంది. ఇంకా 10%, 15% ఆ భగవంతుడి చేతిలోనే ఉంటుంది. అంచేత దీనికి మీరు ఏదో ప్రిఫరెన్స్ ఇచ్చేయక్కర్లేదు. ఈ యూట్యూబ్లో చూసి చాలామంది ఫోన్ చేస్తున్నారు. చాలామంది గురువుగారు మీరు ఒక్కరేటి చెప్తున్నారు, అందరూనేమో ఏదో నీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి. ఏమీ రావు నాయన, నీకు కోటి రాదు, లక్ష కూడా రాదు. అంచేత అటువంటివేమి నువ్వు భ్రమలు పెట్టుకోవద్దు. నీ శ్రమను నువ్వు నమ్ముకో, దేవుణ్ణి నమ్ముకో, నీ శ్రమను నమ్ముకో, నిన్ను నువ్వు నమ్ముకో. ఇది నేను చెప్పదలుచుకున్నది. అంటే గోచారం ఏంటంటే, ఈ గ్రహాలు ఏంటంటే మనకి రాబోయేదాన్ని సూచిస్తుంది. అది ఎప్పుడు నాకు పూర్తిగా తెలిస్తే మీకు నేను సూచించగలను. నాకే ఏమీ తెలియకపోతే నేనేం చెప్పాలి? ఏదో కథ చెప్పాలి. అంచేత వాటి మీద పెద్దగా ఆధారపడకండి. వ్యక్తిగత జాతకం మీద ఎక్కువ ఆధారపడండి. అది చాలా వరకు నిష్ణాతులు కావాలి. దానికి కూడా గోచారానికే కాదు, జాతకం రాయాలని కూడా నిష్ణాతులైన వారు ఉంటేనే మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. ఇది గమనించగలరు. ఓకే, ఇప్పుడు మిథున రాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ మిథున రాశి వారికి గురువు యొక్క సంచారము మిథునంలోను కర్కాటకంలోను 2 రాశుల్లో జరుగుతోంది. మిథునంలో అంటే జన్మంలో ఒక్కరోజు మాత్రమే సంచారం చేస్తోంది. కొంచెం క్షమించాలి, కొన్ని పంచాంగాల్లో అయితే ఆ ఒక్కరోజు కూడా లేదండి. మొత్తం అంతా కూడా ద్వితీయ స్థానమైనటువంటి కర్కాటకంలోనే చూపిస్తున్నాయి. పంచాంగాల్లో కూడా మనకు తెలుసు కదండి, సూర్యమానం అని, చంద్రమానం అని, రకరకాలైనటువంటి మానాలు, బారిహస్పత్యం, ఇట్లా రకరకాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిపాటి తేడాలు ఉంటాయి. నేను అనుసరించినటువంటి ఈ పంచాంగంలో మాత్రం ఒక్కరోజు మిథునంలో సంచారం చేస్తున్నట్టుగా ఉంది. జన్మల్లో గురువు శుభ ఫలితమని ఇవ్వజాడు. ఒక్కరోజు వదిలిపెట్టేసాడు, అది పెద్ద లెక్కే ఉంది 30 రోజుల్లో. ఇకపోతే ద్వితీయ స్థానంలో 29 రోజులు. ద్వితీయ స్థానంలో గురు సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. నెల రోజులు కూడా ధనానికి లోటు లేకుండా ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తాడు. మాట తీరు బాగుంటుంది. ఆప్యాయంగా పలకరించటం, అందంగా చక్కగా పలకరించటము, దీని ద్వారానే మనకి మిత్రులు ఏర్పడినా శత్రువులు ఏర్పడినా జరుగుతూ ఉంటుంది. వాక్ అనేది చాలా చాలా ధనం కంటే కూడా ఇంపార్టెంట్ అయినటువంటి విషయము. అలాగే కుటుంబంలో కూడా అందరికీ కూడా చక్కగా ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. అలాగే కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఎవరికైనా ఉన్నట్టయితే ఈ గురువు ద్వితీయ సంచారం వలన కొంత ఆ వ్యాధి ఉపశమనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ గురువు ద్వితీయ కర్కాటకంలో సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారము జన్మంలో ఒక 22 రోజులు, తదుపరి ఈ 8 రోజులు ద్వితీయ స్థానమైనటువంటి కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. జన్మంలో బుధుడు శుభ ఫలితములు ఇవ్వజాలడు. ఎక్కువగా మనకి
చెడు ప్రవర్తన వైపు, చెడు ఆలోచనల వైపు, వీటి వైపే ఎక్కువ మనసు లాగుతూ ఉంటుంది. 8 రోజులు మాత్రం ద్వితీయంలో సంచారం చేసే కాలం మాత్రం మనకి ధనానికి ఆయన కూడా లోటు లేకుండానే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా ముఖ్యంగా చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ ఈ మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు పూర్తి 29 రోజులు అంటే పూర్తిగా అనుకోండి. శుక్రుడు 22 రోజులు అంటే 2/3, బుధుడు 8 రోజులు. మొత్తం ఈ ద్వితీయ స్థానంలో ఉన్న 3 గ్రహాలు కూడా ధనానికి లోటు లేకుండా చూస్తున్నాయి. కాబట్టి వారికి ఆర్థికమైన ఇబ్బందులు ఈ 3 గ్రహాలు రాకుండా చూసుకుంటాయి. ఇక మనం తీసుకున్నట్టయితే శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు 8 రోజులు జన్మంలోను, అలాగే తదుపరి 22 రోజులు ద్వితీయ స్థానంలో. శుక్రగ్రహము అటు జన్మంలో 8 రోజులు, అట్లాగే ద్వితీయ స్థానంలో 22 రోజులు కూడా అత్యంత అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. జన్మంలో ఉన్నప్పుడు మనకి మన ప్రవర్తన బాగుంటుంది, మన ఆలోచన ధోరణి బాగుంటుంది. మనం వాళ్ళకి ఉన్నటువంటి ఏ విషయంలో అయితే వారికి ప్రావీణ్యం ఉందో ఆ ప్రావీణ్యాల్లో ఆ సబ్జెక్టులో ఎలా పైకి ఎదగాలి అనేటటువంటి ఆలోచన చేస్తారు. అలాగే ద్వితీయ స్థానంలోకి వచ్చి అంటే కర్కాటకంలోకి వచ్చి 22 రోజులు ఉంటారు. ఈ ద్వితీయ స్థానంలోకి వచ్చిన తర్వాత ధనానికి లోటు ఉండదు. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది. అలాగే వీరికి ఉన్నటువంటి కళలన్నీ కూడా శుక్ర ప్రభావం ఉన్నటువంటి వాళ్ళకి కొద్దో గొప్ప ఖచ్చితంగా ఏదో కళలో పెద్ద ఏదో గొప్పగా రాణించకపోవచ్చు, కానీ ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వీరికి ఏదో ఇందులో ఉందో వాటిని కొంచెం ఒక మెట్టి ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు ఈ విధంగా. కాబట్టి ధన విషయంలో లోటు లేదు, జన్మంలోనూ రాణిస్తుంది. మొత్తం మీద నెలంతా రాణిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకి శుక్రుడి యొక్క అనుకూలత ఉంది కాబట్టి ధనానికి లోటు లేదు. కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి నిరభ్యంతరంగా పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే లలిత కళల్లో అంటే సినిమా రంగంలో కానీ టీవీ రంగంలో కానీ ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైన కాలంగా శుక్రుడు ఫలితాలను మనకి చూపించబోతూ ఉన్నారు. కాబట్టి శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కూడా మనం నిరభ్యంతరంగా పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్ళవచ్చు. ఇకపోతే తృతీయ స్థానంలో మనకి కేతు గ్రహ సంచారం. ఈ కేతువు కూడా మీకు అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. తృతీయ స్థాన సంచారంలో ఆయన ఉన్నప్పుడు తెలిసిన వారు తెలియని వారు మనస వాచ కర్మణ, ఇంటి పక్క వారు, పైవారు, ఉద్యోగం చేసే దగ్గర మీ స్థాయి వారు, మీ పై స్థాయి వారు, కింద స్థాయి వారు, ఎవరైనా సరే మీకు ఏదో రకంగా సహాయపడుతూ ఉంటారు. మీకు ఏ విధమైనటువంటి సహాయం కావాలో వారు తప్పకుండా సహాయపడుతుంటారు. తద్వారా నలుగురు సహాయపడినప్పుడు మనిషి ముందుకెళ్ళడానికి పెద్ద గొప్ప విషయం కాదు. అంచేత ఈ కేతు వల్ల మీకు మంచి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయము. ఇకపోతే భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం. భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, వారికి కోపం తెప్పించే విషయాలు కొంచెం దూరంగా ఉండటం కానివ్వండి, దానాలు ధర్మాలు గుళ్ళు గోపురాలకు వెళ్ళి మీ కష్టాలు చెప్పుకోవాలి, దేవుడికి విన్నవించుకోవాలి అనుకున్నట్టయితే కూడా వాటికి కూడా అవకాశము ఇవ్వరు. అని మీరు టికెట్ బుక్ చేసుకున్నాం కదా, ట్రైన్ బుక్ చేసుకున్నాం, దర్శనానికి టికెట్ బుక్ చేసుకున్నాం, అయినప్పటికీ కూడా ఏదో అవరోధం వస్తుంది, మీద పడుతుంది. మనం ఆ దేవుణ్ణి కూడా దర్శించుకోలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక రాహు యొక్క సంచారం చెప్పుకున్నాము కదండి. ఇక దశమ స్థానంలో శని యొక్క సంచారం చెప్పుకుంటున్నాం. వృత్తిపరమైన వ్యాపారపరమైన అవరోధాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అది మీ సొంత వ్యాపారం కావచ్చు, లేకపోతే వేరే దగ్గర పని చేయవచ్చు, లేదా ప్రభుత్వోద్యోగం కావచ్చు. ఎక్కడైనా సరే మీకు కొన్ని అవరోధాలు, బాసు సాటిస్ఫై అవ్వకపోవటము, ఇట్లాంటివి జరగటము, అలాగే మీకు శ్రమకి తగినటువంటి ఫలితం కూడా రాకపోవటం లాంటివన్నీ కూడా మనకు జరిగేటువంటి అవకాశం శని భగవానుడి వల్ల జరుగుతూ ఉంటుంది. ఇది గమనించుకోండి. అలాగే కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారం ఏకాదశ స్థానంలో 20 రోజులు, అలాగే వ్యయ స్థానంలో ఒక 10 రోజులు ఉంటున్నారు. వ్యయ స్థానంలో 10 రోజులు ధన వ్యయము, ధన నష్టం జరుగుతుంది. కానీ ఏకాదశ స్థానంలో యొక్క ఈయన సంచారం చేసేటటువంటి 20 రోజులు కూడా మనకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. ధన లాభము అలాగే అన్నీ ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట అండి. మీరు అనుకున్న దానికంటే చాలా సులువుగా ధన సంపాదన చేయగలుగుతారు. పెద్ద కష్టం లేకుండా సులువైన మార్గంలో సులువుగా ధన సంపాదన చేయటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కుజుడు కూడా మీకు ఈ రకంగా ఒక పాక్షికంగా మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు.
ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకుంటే వ్యయస్థానంలో 15వ తారీఖు వరకు, తదుపరి ఈ జన్మంలో 16 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. అంటే జన్మం అంటే ఇక్కడ మిథునం అనమాట అండి. ఈ మిథునంలో 16 రోజులు సంచారం చేయటం ద్వారా రవి యొక్క దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వ్యయంలో అంటే వృషభంలో సంచారం చేసినప్పుడు వ్యయస్థానం అవుతుంది కాబట్టి ధనము మీరు ఎంత నిగ్రహించుకున్నా ధనాన్ని ఖర్చు పెట్టక తప్పనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. జన్మల్లో ఉన్నప్పుడు కూడా దుష్ప్రభావన, దుష్ప్రవర్తన, చెడు స్నేహాలు ఇట్లాంటి వాటికి ఎక్కువ మనసు ఆకర్షితులవుతూ ఉంటారు. కాబట్టి రవిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే మిథునం వాళ్ళకి కుజుడు పాక్షికంగాను, గురువు పూర్తిగాను, అలాగే కుజుడు కూడా పాక్షికంగాను, రవి కూడా మనకి పూర్తి ప్రతికూలంగానే ఉన్నాడు రవి కూడా. కాబట్టి ఈ బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఒక 8 రోజులు మాత్రం మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. కేతు అయితే పూర్తిగా అనుకూలురే. కాబట్టి వీరికి కుజ పాక్షికంగాను, అలాగే బుధుడు పాక్షికంగాను, అలాగే కేతువు, శుక్రుడు, గురువు పూర్తిగాను అనుకూలంగా ఉన్న కారణంగా ఈ మిథున రాశి వారికి ఈ మాసం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అందులో సందేహం లేదు. ఎన్ని ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది. అందుచేత నవగ్రహ మంత్రాలు రోజు చదువుకోండి. తద్వారా ఆ దోషాలను పరిహారం చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఈ విధంగా మనకి ఈ మాసం అంతా గడిచిపోతుంది మిథున రాశి వారికి. శుభం భూయాత్.